పీజీ సెట్ 2025కి సంబంధించిన వెబ్ కౌన్సెలింగ్‌లో మనం సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్‌లోడ్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటదో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానండి. సో, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్, పీజీ సెట్ కావచ్చు, గేట్, జీపాట్. సో, కంప్లీట్‌గా సేమ్ ప్రాసెస్ ఉంటది. సో, డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఎండ్ వరకు చూసి లైక్ నెట్ షాప్ కావచ్చు, మొబైల్‌లో కావచ్చు, మీ దగ్గర ల్యాప్‌టాప్స్ ఉంటే ల్యాప్‌టాప్స్ కావచ్చు, అందులో అప్లై చేసుకోండి. సో, ఎవరికైతే ఇంటర్నెట్ సర్వీస్ కావచ్చు, మీ సేవ సర్వీస్ లేని వాళ్ళు మాత్రమే నా మొబైల్ నంబర్‌కి మెసేజ్ చేయండి. సో, సర్టెన్ అమౌంట్ అయితే తీసుకొని చేయడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే గైడెన్స్ పర్పస్ కావచ్చు, అప్లికేషన్ పర్పస్ మీరు చేయండి. సో, అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఉంది కదా! రిజిస్టర్ హియర్. సో, రిజిస్టర్ హియర్ అని క్లిక్ చేయండి. సో, క్లిక్ చేయగానే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ చూపిస్తుంది. సో, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఓన్లీ గేట్ ఉన్నవాళ్ళు, పీజీ సెట్ రాయకుండా గేట్ ఉన్నవాళ్ళు ఇది క్లిక్ చేయండి. ఓన్లీ జీపాట్ ఉన్నవాళ్ళు ఇది క్లిక్ చేయండి. థర్డ్ వచ్చేసి ఓన్లీ పీజీ సెట్ రాసారు. ఈ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ పీజీ సెట్ ప్లస్ గేట్ 2 ఉన్నవాళ్ళు ఈ ఫోర్త్ ఆప్షన్. ఫిఫ్త్ ఆప్షన్ వచ్చేసి పీజీ సెట్, జీపాట్. సో, మీరు మీ క్వాలిఫికేషన్ బట్టి అవి ఆప్ట్ చేసుకోండి. సో, ఇక్కడ పీజీ సెట్ ఉందనుకోండి ఎగ్జాంపుల్. పీజీ సెట్ క్లిక్ చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్ ఉంది గదా! సో, ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది గదా! జస్ట్ క్లిక్ చేయండి. సో, ఇక్కడ మీ యొక్క పీజీ సెట్ హాల్ టికెట్ నంబర్ అండ్ పీజీ సెట్ ర్యాంక్. సపోజ్ మీరు గేట్ తీసుకుంటే గేట్ హాల్ టికెట్ నంబర్ కావచ్చు, గేట్ స్కోర్ కావచ్చు. జీపాట్ అయితే జీపాట్. సో, దానికి సంబంధించిన డేటా మీ ర్యాంక్ కార్డ్‌లో ఉంటుంది. అది ఎంటర్ చేయండి. సో, అది ఎంటర్ చేయంగానే ఇక్కడ మీకు లాగిన్ అడుగుతుంది. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎట్లుంటదో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఒక క్యాండిడేట్‌ది నేను చేశాను. సో దట్ మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఏ ఏ ఎగ్జామ్ అయినా సరే సేమ్ ప్రాసెస్ ఉంటది. సో, మీరు లాగిన్ ఐడీ ఎంటర్ చేస్తారు గదా! సో, మీ లాగిన్ డీటెయిల్స్, మీ ర్యాంక్, మీ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఈ విధంగా డిస్‌ప్లే అవుతది. సో, ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంటే మీ బేసిక్ డీటెయిల్స్. సెకండ్ స్టెప్ అమౌంట్ పే చేయాలి రిజిస్ట్రేషన్. థర్డ్ క్వాలిఫికేషన్ మీరు బీటెకా, బీ ఫార్మసీయా అవి. నెక్స్ట్ లోకల్ ఏరియా మీరు తెలంగాణనా, అదర్ దాన్ తెలంగాణ. కేటగిరీ సో, మీరు ఎస్సీ, ఎస్టీ క్యాస్టా అది. నెక్స్ట్ మైనారిటీ సో, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే మైనారిటీ. అదర్ డీటెయిల్స్ అంటే మీ యొక్క అన్ని సర్టిఫికేట్స్ అప్‌లోడ్ అయినాయా లేవో చెక్ చేసుకోవాలి. సో, ఇది మనకు రిజిస్ట్రేషన్ ప్రాసెస్. సో, ఈ నేమ్ గావచ్చు, ఈ మదర్ నేము, ఫాదర్ నేము, జెండర్ ఇవన్నీ ఆటోమేటిక్‌గా పడతాయి. సో, ఫస్ట్ పేరెంట్ ఇన్‌కమ్ జూడండి. సో, పేరెంట్ ఇన్‌కమ్‌లో మీకు బిలో 1,00,000 ఉందా? 1,00,000-2,00,000 ఉందా? నాట్ అప్లికేబులా? సో, పేరెంట్ ఇన్‌కమ్ ఇక్కడుంటది. సో, మీ యొక్క ఫాదర్ యొక్క ఇన్‌కమ్ ఎంతుందో అది ఎంటర్ చేయండి. సో, మొబైల్ నంబర్ గూడా మీదే ఉంటది. సో, డేట్ ఆఫ్ బర్త్ గూడా మీదే. సో, లోకల్ ఏరియా వచ్చేసి ఇక్కడ తెలంగాణ వాళ్ళైతే లోకల్ అని పెట్టుకోండి. అదర్ దాన్ తెలంగాణ మీరు నాన్ లోకల్ కిందుంటరు. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫాదర్ నేమ్. సో, ఫాదర్ నేమ్ సేమ్ ఆటోమేటిక్‌గా పడుతుంది. సో, జెండర్ మీరు మేలా? ఫీమేలా? మైనారిటీ వచ్చేసి ఇక్కడ ఎవరైతే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఉంటారో మీరు క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం. ఇక్కడ ఆప్షన్ కనిపిస్తది. సో, నేను స్క్రీన్ షాట్ తీశాను కాబట్టి ఇక్కడ ఆప్షన్ చూపిస్తలేదు. సో, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ముస్లిం అయితే ముస్లిం, అదర్ మైనారిటీ అయితే అదర్ మైనారిటీ పెట్టండి. ఎవరైతే నాన్ మైనారిటీ అయితే నాన్ మైనారిటీ పెట్టండి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడీ. మీ యొక్క ఈమెయిల్ ఐడీ ఆటోమేటిక్‌గా పడుతుంది. ఆధార్ కార్డ్ కూడా ఆటోమేటిక్‌గా పడుతుంది. సో, మీ కేటగిరీ ఏ కేటగిరీ అది. సో, ఇక్కడ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా పెట్టిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. సో, సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. సో, నెక్స్ట్ వచ్చేసి మనకిక్కడ మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేయండి. సో, ఓటీపీ వెరిఫికేషన్ ఉంటది. సో, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అని క్లిక్ చేయండి. సో, అది మీరు చేస్తున్నారా? లేకుంటే వేరేళ్ళు చేస్తున్నారా అని తెలుసుకోవడానికి జస్ట్ వెరిఫై అని క్లిక్ చేయండి సరిపోతది. సో, నెక్స్ట్ ఈ విధంగా వస్తది. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఫీ డీటెయిల్స్. సో, మీరు పేమెంట్ జేయాలి. సో, పేమెంట్ ఎంతొస్తదో ఇక్కడ చూపిస్తది మీకు. జస్ట్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ పేమెంట్ రిఫరెన్స్ ఐడీ గూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవాలి. సో, మీ హాల్ టికెట్ నంబర్, క్యాండిడేట్ నేము, కేటగిరీ పడతది. పేమెంట్ మనకు ట్రాన్సాక్షన్ ఐడీ. సో, మీ యొక్క ట్రాన్సాక్షన్ ఐడీ మీకెంత అమౌంట్ పే చేయాలి. ఆ అమౌంట్ ఇక్కడ డిస్‌ప్లే అవుతది. సో, ఆ డిస్‌ప్లే అయిన తర్వాత పే నౌ. సో, పే నౌ క్లిక్ జేయండి. సో, పే నౌ క్లిక్ చేయగానే మీకిగో డెబిట్ కార్డ్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, నెట్ బ్యాంకింగ్ కావచ్చు. సో, దేని ద్వారైనా మీరు అమౌంట్ అయితే పే చేసుకోవచ్చు. సో, మోస్ట్‌లీ మీ కార్డ్సే యూజ్ చేయండి. నెట్ షాప్ కావచ్చు, మీ సేవ కావచ్చు ఎళ్తాయి. వాళ్ళయి యూజ్ చేయకండి. మీదే యూజ్ చేయండి. ఏమైనా రీఫండ్ ఉంటే మీకే వస్తది. సో, ఇక్కడ జస్ట్ అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మేక్ పేమెంట్ క్లిక్ చేయండి. సో, మేక్ పేమెంట్ తర్వాత పేమెంట్ అయిపోతది. ఈ విధంగా వస్తది మీకు. యువర్ పేమెంట్ ఈస్ సక్సెస్‌ఫుల్ అని. సో, యువర్ పేమెంట్ ఈస్ సక్సెస్‌ఫుల్ తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ ఉంది కదా! ఇది క్లిక్ చేయండి. సో, సెకండ్ స్టెప్ అయిపోయింది. సో, ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి, సో, కొంతమంది ఇక్కడ మల్టిపుల్ ఎగ్జామ్స్ రాసిన వాళ్ళుంటారు. అంటే మల్టిపుల్ సబ్జెక్ట్స్.
సో ఇక్కడ మెయిన్ పాయింట్ ఏమడుగుతుందంటే, హావ్ యూ అపియర్డ్ ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఇన్ పీజీ సెట్ ఆర్ గేట్ ఆర్ జీపాట్? సపోజ్ పీజీ సెట్‌లో గూడా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళుంటారు. గేట్‌లో గూడా 1 ఆర్ 2 సబ్జెక్ట్స్ రాసిన వాళ్ళుంటారు. జీపాట్‌లో గూడా రాసిన వాళ్ళుంటారు. సపోజ్ ఎగ్జాంపుల్‌గా. సపోజ్ పీజీ సెట్‌లో 2 సబ్జెక్ట్స్ రాస్తే ఇక్కడ ఏమడుగుతున్నాడంటే, హావ్ యూ అపియర్డ్ ఫర్ మల్టిపుల్ సబ్జెక్ట్స్? సపోజ్ 2 ఎగ్జామ్స్ రాసి 2 పేపర్స్‌లో కౌన్సెలింగ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటున్నారో యెస్ క్లిక్ చేయండి. సపోజ్ ఒకటే పీజీ సెట్ ఎగ్జామ్ రాసి, ఒకటే గేట్ పేపర్, ఒకటే పీజీ సెట్ రాస్తే నో అని క్లిక్ చేయండి. సో, మల్టిపుల్ దాంట్లో ఎవరైతే పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నారో యెస్ క్లిక్ చేసి మీరు 2 కోర్సెస్‌కి మీరు కౌన్సెలింగ్‌లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో, అది మెయిన్ పాయింట్. సో, నెక్స్ట్ వచ్చేసి మల్టిపుల్ సబ్జెక్ట్స్ డీటెయిల్స్. సో, ఎవరైతే యెస్ పెట్టిన వాళ్ళుంటారో సో, ఇక్కడ చూడండి. అదర్ సబ్జెక్ట్ గేట్ ఆర్ జీపాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ నంబర్. సో, మీరేవైతే అదర్ సబ్జెక్ట్స్ సపోజ్ మీరు 2 రాసారు. ఒకటి ఆల్రెడీ ఇచ్చేసారు. ఇంకొకటి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ గావచ్చు, దానికి సంబంధించిన ర్యాంక్ కార్డ్ గావచ్చు, స్కోర్ ఎంతొచ్చింది. సో, గేట్ అయితే గేట్‌ది ఎంటర్ చేయండి. జీపాట్ అయితే జీపాట్, పీజీ సెట్ అయితే పీజీ సెట్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ ఆల్రెడీ ఫస్ట్‌ది తీసుకుంది. ఇక్కడ సెకండ్‌ది మీరు యాడ్ చేయాలి అంతే. సో, ఇది ఆల్రెడీ మనకు నో అంటే ఇది యెస్ క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తది, నో క్లిక్ చేస్తే ఏ విధంగా వస్తదో యాడ్ చేశాను. సో, ఎవరైతే ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు నో క్లిక్ చేయండి. అంటే ఒక పేపర్ సో, నో క్లిక్ చేసేయండి. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి మీ యొక్క గేట్ గావచ్చు, జీపాట్ గావచ్చు, మీ యొక్క ర్యాంక్ కార్డ్ అడుగుతుంది. సో, ఇక్కడ ర్యాంక్ కార్డ్ గావచ్చు అండ్ గేట్, జీపాట్ వాళ్ళకి స్కోర్ కార్డ్ గావచ్చు. సో, ఇక్కడ మీరు ఇమేజ్ అప్‌లోడ్ చేయాలి. సో, ఒకటే గుర్తుపెట్టుకోండి అన్ని 500 కేబీ బిలోనే ఉండాలి. ఇమేజెస్ మాత్రమే. సో, ఇమేజెస్ వచ్చేసి జేపీఈజీ కావచ్చు, జేపీజీ ఫార్మాట్‌లో ఉండాలి. పీడీఎఫ్స్ కాదు. అన్ని 500 కేబీ బిలో ఉండాలి. ఇమేజెస్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. సో, ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి మనకు అప్‌లోడ్ యువర్ స్కోర్ కార్డ్ అదొక్కటి అప్‌లోడ్ చేసుకోండి మీరిక్కడ. సపోజ్ మీరు మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఎవరైతే చేసిన వాళ్ళుంటారో మీకు మల్టిపుల్ ఇమేజెస్ అప్‌లోడ్ చేయండి అని వస్తది. సో, ఈ క్యాండిడేట్‌కి నేను సింగిల్ ఎగ్జామే రాస్తున్నాడు కాబట్టి సింగిల్ అది మాత్రమే నేను అప్‌లోడ్ చేశాను. సో, ఇది మనకు ర్యాంక్ కార్డ్ కూడా డిస్‌ప్లే అవుతది. మీరు ఏ ర్యాంక్ కార్డ్ అప్‌లోడ్ చేశారో సో, దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇక్కడ కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో, అది మీదేనా కాదా అని చెక్ చేసుకోవడానికి. సో, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అడుగుతది. సో, ఫస్ట్ క్వాలిఫికేషన్ వచ్చేసి బేసిక్ టు హైయర్ ఎళ్తుంది. సో, ఫస్ట్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి. ఎస్ఎస్‌సి ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ప్లేస్ ఆఫ్ స్టడీ అంటే ఏ డిస్ట్రిక్ట్‌లో మీ 10థ్ అయింది? టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులరా? ప్రైవేటా? అది. నెక్స్ట్ అప్‌లోడ్ బోనాఫైడ్స్. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి ఓన్లీ 10థ్ క్లాస్ బోనాఫైడే కావాలి. మనకు నోటిఫికేషన్‌లో ఫస్ట్ టు డిగ్రీ, ఫస్ట్ టు బీ ఫార్మసీ, ఫస్ట్ టు బీటెక్ వరకు అడిగారు గదా! సో, అది అవసరం లేదు. జస్ట్ 10థ్ టు బీటెక్ ఉంటే సరిపోతది. సో, ఇక్కడ 10థ్ క్లాస్‌కి సంబంధించిన బోనాఫైడ్ అప్‌లోడ్ చేయండి. ఇక్కడ అప్‌లోడ్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్. సో, సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ అప్‌లోడ్ అని క్లిక్ చేసుకోండి. అన్ని సర్టిఫికేట్ మీదనే ఉంటాయి. సో, ఇలా సర్టిఫికేట్ కూడా డిస్‌ప్లే అవుతది. మన ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ చూసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇంటర్మీడియేట్ సర్టిఫికేట్. సో, 10థ్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇంటర్ హాల్ టికెట్ నంబర్, ఇంటర్ పాస్ ఇయర్, ప్లేస్ ఆఫ్ స్టడీ ఏ డిస్ట్రిక్ట్‌లో చదివారు, టైప్ ఆఫ్ స్టడీ రెగ్యులర్ మోడా, ఓపెన్ ఇంటర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎంటర్ చేయండి. ఇక్కడ హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ ఇంటర్మీడియేట్. సో, కొంతమంది ఇంటర్మీడియేట్ ఒక కాలేజ్‌లో చదివి సెకండ్ ఇయర్ ఇంకొక కాలేజ్‌లో చదువుతారు. అంటే ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్‌లో, సెకండ్ ఇయర్ అట్లా. అట్లా చదివిన వాళ్ళు 1 ఆర్ 2 కాలేజ్‌లో చదివితే 2 పెట్టండి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఒకటే దాంట్లో చదివితే ఓన్లీ 1 అని పెట్టండి. నెక్స్ట్ అప్‌లోడ్ బోనాఫైడ్. సో, ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి బోనాఫైడ్ కూడా మీరు అప్‌లోడ్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో, క్వాలిఫైయింగ్ డిగ్రీ అంటే మీరు బీటెక్ వాళ్ళైతే బీటెక్, బీ ఫార్మసీ అయితే బీ ఫార్మసీ. క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో, మీ యొక్క హాల్ టికెట్ నంబర్. సో, మీ సీఎంఎం మీద గావచ్చు, మెమోస్ మీద గావచ్చు, మీ యొక్క ఐడీ కార్డ్ మీద గావచ్చు, మీ యొక్క హాల్ టికెట్ నంబర్ ఉంటది. అది ఎంటర్ చేయండి. సో, చాలా మంది ఇక్కడ కన్‌ఫ్యూజ్ అవుతారు. చాలా ఇప్పుడు డీటెయిల్‌గా చెప్తాను. సో, సెక్యూర్డ్ మార్క్స్ అంటే ఏంది? మాక్సిమం మార్క్స్ అంటే ఏంది? ఇక్కడ ఏం ఎంటర్ చేయాలి? సో, మాక్సిమం మార్క్స్ అంటే సో, చాలా బీటెక్ గావచ్చు, బీ ఫార్మసీ మీకు సీజీపీఏ ఉంటది. అంటే 10కి ఎన్నొచ్చాయని అడుగుతారు. సో, ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసి సెక్యూర్డ్ మార్క్స్ అనేటివి కొంతమందికి ఎలా ఉంటాయి 9.2, 8.2, 7.1, 6.5 సో, పాయింట్‌లలో ఉంటాయి. సో, ఇక్కడ మీరు 6.5 ఎంటర్ చేస్తే ఎంటర్ ఓన్లీ న్యూమరిక్ వాల్యూ అడుగుతది. అంటే ఓన్లీ డిజిట్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. పాయింట్స్‌లలో ఎంటర్ చేయొద్దు. సో, ఇక్కడ మీకు మాక్సిమం మార్క్స్‌కి 10. సపోజ్ దీంట్లో ఎలా పెట్టాలంటే మీరు 10 స్కేల్ కన్నా పెట్టొచ్చు, 100 స్కేల్స్ కన్నా పెట్టొచ్చు, 1000 కన్నా పెట్టొచ్చు. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు మనకు సీజీపీఏ వచ్చేసి 10. సపోజ్ మీకు 7.3 వస్తే మీరు 7 ఔట్ ఆఫ్ 10 పెట్టొచ్చు.
సపోజ్ 8.3 వస్తే 8/10 పెట్టొచ్చు. 9.3 వస్తే 9/10. అంటే ఇక్కడ ఓన్లీ పాయింట్‌లలో తీసుకోవద్దు. న్యూమరిక్ వాల్యూ అవి మాత్రమే తీసుకుంటాయి. సో మీరందరూ ఏం చేయండంటే 1000కి ఏసుకోండి మార్క్స్. 1000కి సపోజ్ మీకు 9.1 వచ్చింది. సో 9.1 అంటే ఏంది? 9, 10 మార్క్స్ ఔట్ ఆఫ్ 1000 అన్నట్టు. సపోజ్ మీకు 8.3 వచ్చింది. సో 830/1000. ఎందుకంటే నంబర్స్ మాత్రమే యాడ్ చేయాలి. ఇవ్వాలి. సపోజ్ మీరు పాయింట్‌లలో 9.2/10 ఇచ్చారనుకోండి తీసుకోదు. 9/10 ఇస్తే తీసుకుంటది. సో ఇక్కడ మీరు ఎట్లన్నా ఇవ్వండి. ఏం గాదు. సో వాళ్ళు మెమోస్ చూస్తారు. ఇక్కడ మార్క్స్ ఎన్నొచ్చాయో చూడరు. వాళ్ళు మెమోస్ వెరిఫై చేస్తారు కాబట్టి, ఇక్కడ ఇది ఆటోమేటిక్ సిస్టమ్ కాబట్టి నంబర్స్ మాత్రమే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ నేను 2 ఆప్షన్స్ చెప్తాను. సపోజ్ మీకు ఎంతన్నా రాని సీజీపీఏ పాయింట్‌లలో గాకుండా మీ న్యూమరిక్ వాల్యూ ఎంటర్ చేసి 10కి ఇయ్యండి. లేదు అంటే ఔట్ ఆఫ్ 100 గూడా ఇయ్యొచ్చు. సపోజ్ మీకు 9.2 వచ్చింది. 92/100. సపోజ్ మీకు 7.1 వచ్చింది. 71/100. లేదు ఇదంతా అవసరం లేదు. నేను 1000కి ఇస్తా అంటే వెరీ ఫైన్. సో లాస్ట్ ఇయర్ గూడా ఇదే ప్రాబ్లమ్. సో నేను 1000కి ఎంటర్ చేయమనని చెప్పాను. అందరూ 1000కే ఎంటర్ చేశారు. సో ఎలాంటి ప్రాబ్లమ్ గాదు. 100కి ఇచ్చినా నో ప్రాబ్లమ్. 10 స్కేల్‌కి ఇచ్చినా నో ప్రాబ్లమ్. కానీ పాయింట్‌లలో ఇవ్వద్దు. సో మీ ఇష్టం 10 కన్నా ఇవ్వండి, 100 కన్నా ఇవ్వండి, 1000 కన్నా ఇవ్వండి. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరూ 1000కి ఇచ్చేసేయండి. కింద మాక్సిమం మార్క్ 1000 ఎంటర్ చేసి మీకెంత సీజీపీ వచ్చిందో దాన్ని హండ్రెడ్స్‌లో కన్వర్ట్ చేయండి. 9.3 వస్తే 930, 6.2 వస్తే 620. సో ఆ విధంగా ఇవ్వండి. అవ్విస్తేనే మీకు యాక్సెప్ట్ చేస్తది. లేదు 100కి ఏస్తా అంటే 100కి ఎయండి. లేదు 10 స్కేల్‌కి ఏస్తా అంటే 10 మీ ఇష్టం. ఏదన్నా ఎంచుకోవచ్చు. ఏం గాదు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ నేమ్. సో మీరు జేఎన్‌టీయా, ఉస్మానియా యూనివర్సిటీయా, కాకతీయ యూనివర్సిటీయా, సో మీ కాలేజ్ ఏ యూనివర్సిటీ అండర్‌లో వస్తది అది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ ఆర్ పాస్ ఇయర్. సో మీరు డిగ్రీ కావచ్చు, డిగ్రీ అంటున్నాను. బీటెక్, ఫార్మసీ ఏ ఇయర్‌లో పాస్ అయ్యారో అది. అండ్ బ్యాక్‌లాగ్ వల్ల సపోజ్ 1 ఇయర్ ఆగిన తర్వాత ఏ ఇయర్‌లో పాస్ అయితారో ఆ ఇయర్ మాత్రమే ఎయ్యాలి. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ డిగ్రీ. సో మీరిక్కడ బీటెకా, బీఈఆ, సో అది ఎంటర్ చేయండి. ఫార్మసీయా. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క స్పెషలైజేషన్ అంటే మీ కోర్స్ బ్రాంచ్. సో సివిలా, మెకానికలా అవి. సో ఇవన్నీ ప్రాపర్‌గా ఎంటర్ చేయండి. సో మీరు ఇక్కడ మిస్టేక్స్ పైన ఏం గాదు. మీకు సర్టిఫికేట్స్ మాత్రమే చెక్ జేస్తారు. సో ఇంకొకసారి చెప్తున్నా సర్టిఫికేట్స్ మాత్రమే చెక్ జేస్తారు. సో వరీ అవ్వకండి ఎవరు గూడా. సో నెక్స్ట్ వచ్చేసి ప్లేస్ ఆఫ్ స్టడీ. సో మీరు బీటెక్ గావచ్చు, ఫార్మసీ ఎక్కడ చదివారు? ఏ డిస్ట్రిక్ట్? నెక్స్ట్ టైప్ ఆఫ్ స్టడీ అందరు రెగ్యులర్ లోనే ఉంటుంది. రెగ్యులర్. సో నెక్స్ట్ హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీడ్? సో సపోజ్ ఇక్కడ మీరు ఒక కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదివి, ఇంకొక కాలేజ్‌లో అట్లా చదివిన వాళ్ళుంటారు. సో అట్లాంటి వాళ్ళు 2 కాలేజెస్ పెట్టండి. సో కొంతమంది ఇక్కడ డిప్లొమా క్యాండిడేట్స్ ఉంటారు డిగ్రీ తర్వాత మన బీటెక్ వాళ్ళు. సో డిప్లొమా తర్వాత అట్లా చేస్తే మీరు 2 కాలేజెస్ అన్నా పెట్టండి. అట్లన్నా పెట్టండి. లేదంటే 1 పెట్టి మీ యొక్క డిగ్రీకి సంబంధించినవి కూడా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఏం కాదు. హౌ మెనీ కాలేజెస్ డిడ్ యూ స్టడీ డిగ్రీలో? డిగ్రీ అంటే బీటెక్, ఫార్మసీ. సో అప్‌లోడ్ స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ ఫర్ కాలేజ్ 1. సో ఇక్కడ మీరు ఏం చేయండి అంటే బీటెక్ వాళ్ళు మీరు డిప్లొమా ఒక దగ్గర చేస్తారు అండ్ బీటెక్ ఒక దగ్గర చేస్తారు కాబట్టి మీరు 2 అని పెట్టి డిప్లొమాది ఉంటే డిప్లొమాది అండ్ బీటెక్‌ది ఉంటే బీటెక్ అట్లన్నా మీరు అప్‌లోడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. సో ఆ డౌట్ రావచ్చు డిప్లొమా టు డిగ్రీ చేసేవాళ్ళు, బీటెక్ చేసేవాళ్ళు. సో అవి మీరు 2 సెలెక్ట్ చేసి 2 అప్‌లోడ్ చేసుకోండి. సో బోనాఫైడ్స్ కూడా డిప్లొమాది ఎంటర్ చేయండి, అప్‌లోడ్ చేయండి అండ్ ఇక్కడ బీటెక్ వాళ్ళది కూడా అప్‌లోడ్ చేయండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి బోనాఫైడ్స్ తర్వాత ఇక్కడ చూడండి ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతుంది. సో అప్‌లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. సో ఇది కాలేజ్‌లోనే ఇస్తారు మీకు. ఇవన్నీ ఏవైతే పీడీఎఫ్స్ చెప్తున్నానో అన్ని 500 కేబీ లోనే ఉండాలి. సో ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ టీసీ. సో టీసీ కూడా అడుగుతుంది. సో టీసీ కూడా మీరు అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ డూ యూ హావ్ కన్సాలిడేటెడ్ మెమో? సపోజ్ కన్సాలిడేటెడ్ మెమో ఉంటే యెస్ క్లిక్ చేసి కన్సాలిడేటెడ్ మెమో అప్‌లోడ్ చేయండి. సపోజ్ కన్సాలిడేటెడ్ మెమో లేకపోతే నో క్లిక్ చేయండి. సో ఇది అడగదు. సో ఇక్కడ మెయిన్‌గా అడిగేదేంటంటే బోనాఫైడ్స్ అడుగుతుంది, ప్రొవిజనల్ సర్టిఫికేట్ అడుగుతుంది, టీసీ అడుగుతుంది. ఎక్సెప్ట్ కన్సాలిడేటెడ్ మెమో అన్ని అడుగుతుంది. సో చాలా స్టూడెంట్స్‌కి రిజల్ట్స్ రాలేవు, మెమోస్ లేవు. సో లేనందున మీరు ఏవైతే ఉన్నాయో వాటితోని అప్‌లోడ్ చేసి వీటి ప్లేస్‌లో సపోజ్ మీ దగ్గర సీఎంఎం ఉంటే సీఎంఎం ఈ బోనాఫైడ్స్ ప్లేస్‌లో సీఎంఎం అన్నా అప్‌లోడ్ చేయండి. లేదంటే కోర్స్ కంప్లీషన్ ఉంటే కోర్స్ కంప్లీషన్. సో కోర్స్ కంప్లీషన్‌లో పక్కా మీకు సీజీపీఏ ఉండాలి, కాలేజ్ స్టాంప్ ఉండాలి, అన్నీ ఉండాలి. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా తర్వాత విషయం. ఫస్ట్ అయితే మీరు అప్‌లోడ్ చేయండి. సో ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్‌లో కూడా మీ యొక్క కోర్స్ కంప్లీషన్ ఎంటర్ చేయండి సర్టిఫికేట్. సపోజ్ లేకపోతే ట్రాన్స్‌ఫర్‌లో కూడా కోర్స్ కంప్లీషన్. సో కన్సాలిడేటెడ్ మెమో ఎలా లేదు కాబట్టి నో అని పెట్టేసేయండి. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఏవైతే సర్టిఫికేట్స్ లేవో దాని బదులు
మీరు కోర్స్ కంప్లీషన్ ఉంటే కోర్స్ కంప్లీషన్ పెట్టేసేయండి. లేదంటే మీరు కాలేజ్ తరపున ఏమైనా పాస్ అయినట్టు ప్రూఫ్ ఇస్తే అదన్నా ఎంటర్ ఎయండి. సో, బ్లాంక్‌గా వదిలేయొద్దు. ఏదో ఒకటి పెట్టాలి. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ అడుగుతారు. సోషల్ కేటగరీ అంటే క్యాస్ట్. సో, ఇక్కడ క్యాస్ట్‌కి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. సో, ఎవరైతే మీకు అప్లై చేసుకునేటప్పుడు అంటే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు బిఫోర్ మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకముందు ఏమైనా తప్పు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు మీరు ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సపోజ్ ఎస్సీ బదులు ఎస్టీ పెట్టినా, బీసీబీ బదులు వేరే క్యాస్ట్ పెట్టినా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. సో, సోషల్ కేటగరీ నెక్స్ట్ అప్‌లోడ్ క్యాస్ట్ సర్టిఫికేట్. సో, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇక్కడ అప్‌లోడ్ చేసుకోవచ్చు. సో, నెక్స్ట్ ఇట్లా నార్మల్‌గా ఇట్లా అడుగుతది. మళ్ళీ లాగిన్ అవ్వండి. సో, మీరు ఏదైతే ఆప్షన్ చూజ్ చేసుకున్నారో దానికి సంబంధించి లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. సో, ఇక్కడొచ్చేసి ఎవరికైతే స్పెషల్ రిజర్వేషన్ ఉంటదో క్యాప్, ఎన్‌సీసీ, పీహెచ్ స్పోర్ట్స్ ఎవరికైతే ఉన్నదో యెస్ క్లిక్ చేయండి. లేని వాళ్ళు నో క్లిక్ చేయండి. సో, వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అడిగితే అవి అప్‌లోడ్ చేసేయండి. అది కూడా 500 కేబీ బిలోనే. సో, లాస్ట్ వచ్చేసి మనకు ఇక్కడ పేరెంట్ ఇన్‌కమ్ అడుగుతదండి. సో, పేరెంట్ ఇన్‌కమ్ ఫర్ ఫీజ్ రియంబర్స్‌మెంట్. సో, 1,00,000 బిలోనా, 1-2,00,000 బిలోనా నన్ను అంటే నాట్ అప్లికేబుల్. అది ఇక్కడ మీరు ఎడిట్ అన్నా చేసుకోవచ్చు. అవి ప్రాపర్‌గా ఇవ్వండి. 2025కి సంబంధించిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్‌లోడ్ చేయాలి. సో, అప్‌లోడ్ పేరెంటల్ ఇన్‌కమ్ ఓన్లీ 2025దే లేకపోతే ఎళ్లి తెచ్చుకోండి. సో, అది అప్‌లోడ్ చేస్తేనే మీకిస్తారు. లేదంటే ఏదో ఒకటి అప్‌లోడ్ చేసినా వాళ్ళు పెండింగ్‌లో పెడతారు. నెక్స్ట్ అప్‌లోడ్ ఆధార్ కార్డ్ అప్‌లోడ్ చేయండి. నెక్స్ట్ క్యాండిడేట్ ఫోటో మీ ఫోటో కూడా అప్‌లోడ్ చేయండి. సో, ఇవన్నీ ప్రాపర్‌గా ఇచ్చిన తర్వాత సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతుంది. అంటే నేను అప్‌లోడ్ చేసినయన్నీ ప్రాపర్‌గానే ఉన్నాయి. సో, ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను రిజెక్ట్ చేయండి అని. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత సో, ఇది ఆల్రెడీ అయిపోయింది. సో, అది అప్‌లోడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్ స్టెప్ ఇదిగ. ఫైనల్ స్టెప్‌లో మీరు ఏమేమి అప్‌లోడ్ చేసారో అన్నీ డిస్‌ప్లే అవుతాయి. సో, స్టార్టింగ్ స్టెప్ నుంచి లాస్ట్ స్టెప్ వరకు మీ పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ 10థ్, ఇంటర్, బీటెక్, బీ ఫార్మసీ, క్యాస్ట్ డీటెయిల్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి ఇలా. అన్నీ డిస్‌ప్లే అయిన తర్వాత వెరిఫై ద ఫాలోయింగ్ సర్టిఫికేట్స్. సో, మీరు ఏవైతే అన్ని సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసారో సో, ఇక్కడ మేజర్‌గా ఏమేమి అడుగుతుందంటే మీ యొక్క ర్యాంక్ కార్డ్ ఆర్ స్కోర్ కార్డ్ 10థ్ బోనాఫైడ్స్. ఇంటర్ బోనాఫైడ్స్, ప్రొవిజనల్ సర్టిఫికేట్, టీసీ, డిగ్రీ ఆర్ బీటెక్ ఆర్ బీ ఫార్మసీ స్టడీ సర్టిఫికేట్, సీఎంఎం, కేటగరీ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్. సో, వ్యూ కొట్టండి. వ్యూ కొడితే మీది సపోజ్ ఎస్ఎస్‌సి స్టడీ సర్టిఫికేట్ కరెక్ట్ అప్‌లోడ్ చేసారా లేదా? టీసీ కరెక్ట్ అప్‌లోడ్ చేసారా లేదా? సో, అన్నీ చూసుకోండి. అన్నీ చూసుకున్న తర్వాత కన్ఫర్మ్ క్లిక్ చేయండి. సో, కన్ఫర్మ్ క్లిక్ చేసిన తర్వాత చాలా మందికి ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఎర్రర్ అని వస్తది. సో, ఫస్ట్ రోజు చేసిన వాళ్ళకి ఎర్రర్ వస్తది. సో, మీరేం కంగారు పడకండి. ఈ స్టెప్ వరకొస్తే కంప్లీట్‌గా మీకు అప్లికేషన్ అయిపోయినట్టే. ఫైనల్ స్టెప్ ఏముంటదంటే దీని తర్వాత ప్రింట్ ఔట్ వస్తది. ప్రింట్ యువర్ అప్లికేషన్ అనేది. యువర్ అప్లికేషన్ ఈస్ సక్సెస్‌ఫుల్లీ కంప్లీటెడ్. ప్రింట్ యువర్ అప్లికేషన్ మీకొక అప్లికేషన్ నంబర్ కూడా వస్తది. అది లాస్ట్ స్టెప్. సో, ఫస్ట్ రోజు చేసుకున్నందుకు ఇట్లొస్తది. సో, మీరేం వర్రీ అవ్వకండి. నెక్స్ట్ రోజు మీరేం చేయండంటే మళ్ళీ లాగిన్ అవ్వండి. లాగిన్ అవుతే ఇవన్నీ డీటెయిల్స్ ఆటోమేటిక్‌గా వస్తాయి. జస్ట్ మీరు కన్ఫర్మ్ అని క్లిక్ చేయండి. కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ వస్తది. సో, అప్లికేషన్‌లో కంప్లీట్‌గా మీ అన్ని డీటెయిల్స్ డిస్‌ప్లే అవుతాయి. అప్పుడు ఆ ప్రింట్ తీసుకోండి. సో, ప్రింట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏవైతే మీరు సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేసారో వాళ్ళు వెరిఫై చేసి సో, మీరు సక్సెసా? ఫెయిల్యూరా? లేదంటే ఏమైనా సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయాలా? వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అప్పుడు ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు ఏవైతే సర్టిఫికేట్స్ లేవో అవి అప్‌లోడ్ చేయాలి. సర్టిఫికేట్స్ లేని వాళ్ళు ఏం జేయాలి? ఎక్కడికెళ్ళాలి? నెక్స్ట్ వీడియోలో జెప్తాను. సో, ఇది మెయిన్ పాయింట్. ఎవరైతే పీజీ సెట్ ద్వారా, గేట్, జీపాట్ ద్వారా 2025లో మీరు ఆ కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నారో, ఈ విధంగా మీరు రిజిస్ట్రేషన్ జేసుకోవాలి. సో, ఇక్కడ లాస్ట్ వరకొచ్చి ఆగిపోయిన వాళ్ళు డోంట్ వర్రీ 1 ఆర్ 2 డేస్‌లో వెబ్‌సైట్ ఇష్యూస్ అవి. సో, మన సైడ్ నుంచి ఇష్యూ కాదు కాబట్టి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్‌డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.